శ్రీహరికి పరమ భక్తుడుగా ఎప్పుడు నారాయణ నామాన్ని జపిస్తూ ముల్లోకాలు తిరుగుతో కలహభోజనుడిగా పేరొందిన శ్రీ నారద మహర్షి జయంతి మే 24న జరుపుకుంటారు. ఈ సందర్భంగా నారద జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ రోజు చేసే దానాల వలన కలిగే ఫలితాలేమిటో తెలుసుకుందాం. నారదుని జన్మరహస్యం భాగవతంలో కనిపిస్తుంది. తను బ్రహ్మమానస పుత్రుడినని నారదుడే స్వయంగా వ్యాసునికి చెబుతాడు. నారదుడు హరిభక్తుడు. ఆ హరినామస్మరణతోనే ముల్లోకాలను సంచరిస్తూ గడుపుతూ ఉంటాడు. ఎక్కడెక్కడి కబుర్లనో వార్తాహరుడిలా చేరవేస్తుంటాడు. నారదుడికి కలహభోజనుడనే పేరు అందరికీ తెలిసిందే. అక్కడి మాటలు ఇక్కడి మాటలు అక్కడా చేరవేయడమే కాకుండా ఆ మాటలతోనే మంటలను రాజేయడం తన ప్రవృత్తి. కాని అందుకు ఫలితంగా జరిగే గొడవలన్నీ కూడా లోకకళ్యాణానికి దారితీయడం విశేషం. పురాణాలలో హిరణ్యకశిపుడిలాంటి ఏ రాక్షస వధ చూసినా, సత్యభామలాంటి ఏ దేవత గర్వభంగాన్ని చూసినా వాటి వెనుక నారదుని హస్తమే కనిపిస్తుంది. నారదుడు భక్తుడే కాదు, మహాపండితుడు కూడా. ఆయన రచించిన నారదపురాణమో అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం. అందులో మంత్రాలు, పుణ్యక్షేత్రాలు, వ్రతాల ప్రస్తావన కనిపిస్తుంది. ఇందులో ఉన్న అసంఖ్యాకమైన మంత్రాల వల్ల ఈ పురాణాన్ని మంత్రశాస్త్ర సంగ్రహం అని కూడా పిలుస్తూ ఉంటారు. నారద మహర్షిచే రూపొందించబడిన నారదభక్తి సూత్రాలు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో విశిష్టమైనవి. 84 సూత్రాలుగా ఉన్న ఈ రచనను భక్తియోగానికి మార్గదర్శకంగా భావిస్తుంటారు. పరిపూర్ణమైన భక్తి లక్షణాలు ఏమిటి, అది ఎన్ని రూపాలుగా ఉంటుంది, దాన్ని సాధించే ప్రయత్నంలో ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎలాంటి పరీక్షలను ఎదుర్కోవాలి లాంటి ఎన్నో విషయాలను ఇందులో ప్రస్తావించారు నారదముని. 9 అధ్యాయాలుగా ఉన్న ఈ భక్తి సూత్రాలను భక్తివేదాంత ప్రభుపాదుల వారు 5 అధ్యాయాలుగా క్రోడీకరించి ప్రచారంలోకి తీసుకువచ్చారు. నారదుని కలహభోజనం, అతని బోధలు మాత్రమే కాదు, ఆయన జీవితంలో జరిగాయని చెప్పుకునే అనేక గాథలు కూడా అరుదైన జీవిత పాఠాలు చెబుతాయి. ఈ ముల్లోకాల్లో తనే నిజమైన భక్తుడినని విర్రవీగిన నారదుని చేతిలో ఓ నూనె గిన్నె ఉంచి నామస్మరణ చేయమన్న విష్ణుమూర్తి కథ అందరికీ తెలిసిందే. మరో సందర్భంలో ఓ చెప్పులు కుట్టేవాడి ద్వారా నారదునికి నిజమైన భక్తితత్వాన్ని వివరిస్తారు నారాయణుడు. ఇంత విశిష్టమైన నారదముని అవతరించిన రోజు కూడా ప్రత్యేకమే కదా. వాద్య సంగీతానికి ముఖ్యమైన వీణను ఆవిష్కరించింది నారదులవారే అని చెబుతారు. అందుకని ఈ రోజున వీణను దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. సంగీత రంగంలో ఉన్నవారు ఈ రోజు ఆ స్వామిని తలుచుకుంటే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజు భక్తియోగానికి ప్రతీక అయిన నారదమహర్షిని తలచుకునేందుకు, ఆయన గ్రంథాలను చదివేందుకు అనువైన సందర్భం.